తెదేపా సీనియర్ నేత లాల్జాన్ పాషా మృతికి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతున్న ప్రత్యక్షంగా చూద్దాం. స్వాతంత్ర దినోత్సవానికి గుంటూరుకి వెళ్లి అక్కడనే ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి బయలుదేరారు. ఇప్పుడే వాళ్ళ కుమారుడు చెప్పింది 6 గంటలకు బయలుదేరి నార్కట్పల్లి దగ్గర ఈ యాక్సిడెంట్ కావడం చాలా బాధేస్తుంది. ఒక మంచి నాయకుడు, అంతేకాకుండా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి, ఎవరికి కూడా చెడు ఎప్పుడూ తలపట్టిన వ్యక్తి, ఒక అజాత శత్రువు, సమాజానికి అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. ఆయనైతే రాజకీయాల్లో ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. మొదటిసారి అయితే ఎన్జే రంగా గారి పైన పోటీ చేయడం, గెలవడం, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లడం, దేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చాలా బాగా టచ్ పెట్టుకుని అందరితో అందరితో బాగా, ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీలో ఎక్కువ మందితో పరిచయాలుండే వ్యక్తి లాల్జాన్ పాషా గారు. ఆ విధంగా కూడా అందరూ కూడా లాల్జాన్ పాషా కనపడంగానే ఆప్యాయంగా పలకరించేవారు. అలాంటి వ్యక్తి ఇక లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నాం. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా కూడా కొడుకు అయితే ఇప్పుడే బయలుదేరాడు, నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఏది ఏమైనా ఇలాంటి దుర్వారు చూసినప్పుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను కూడా అక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి మీరు కూడా రాజు.